ఇంట్లో చికెన్ ఉందా? అయితే ఈ చికెన్ పొడి ఒక్కసారి ట్రై చేసి చూడండి. హాట్ రైస్‌లో నెయ్యి వేసుకొని ఈ పొడి కలిపి తింటే అస్సలు ఆ టేస్ట్ మర్చిపోలేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈరోజు మనం చాలా టేస్టీగా, స్పైసీగా ఉండే ఆంధ్ర స్టైల్ చికెన్ పొడి తయారు చేసుకుందాం. చాలా రోజుల పాటు స్టోర్ చేసుకొని తినొచ్చు. రైస్, ఇడ్లీ, దోస అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్. ముందుగా అయితే చికెన్ని బోన్లెస్ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టుకోండి. అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోండి ఆయిల్లో. తర్వాత వెల్లుల్లి ఫ్రై చేసుకోండి ఆయిల్లో. తర్వాత ఎండుమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అలాగే కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నిటినీ క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకోండి. మనం ముందుగా ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా, నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, విత్ బోన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వాటర్ అంతా, చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అప్పుడైతే చికెన్ పాడవకుండా ఉంటుంది, ఇంకా పొడి పొడికి కూడా బాగా వస్తుంది. అలా మంచిగా వాటర్ పోయేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు నేను పక్కకు తీసుకుంటున్నాను. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో కడాయి పెట్టుకొని ధనియాలు, మిరియాలు, అలాగే పట్ట, లవంగాలు, ఇలాచి ఇవన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇదే మెయిన్. మంచిగా రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఇది కూడా పౌడర్లా చేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, మీకు కావాలంటే ఆయిల్ లేకుండా చికెన్ మాత్రమే ఫ్రై చేసుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ చేసుకొని ముందుగానే మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్, అలాగే వెల్లుల్లి, కరివేపాకు, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గరం మసాలా ఇవన్నిటిని ఒక దగ్గర వేసుకొని మిక్సీ పట్టుకోండి. నేను ఒక మిస్టేక్ చేశాను. ముందు ఎండుమిర్చిని మిక్సీ పట్టిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మిక్సీ పట్టండి. నేను కొద్దిగానే ఉంది కదా అని చెప్పి ఒక దగ్గర వేసాను, అసలు మిక్సీ తిరగలేదు. అందుకే చెప్తున్నాను, ముందు మిక్సీలో ఎండుమిర్చిని వేసుకొని ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడైతే బాగుంటుంది. ఇప్పుడు నేను ముందుగా అన్నీ వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత చికెన్ని కూడా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకొని వేసుకోండి. అప్పుడైతే మిక్సీ మంచి తిరుగుతుంది, పొడి పొడిగా వస్తుంది. ఇంకేమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి. ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే కామెంట్ కూడా చేయండి. నేను ఈ గరం మసాలాని కూడా పక్కకి ఇంకో మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న ధనియాలు, అలాగే మిరియాలని సపరేట్గా అయితే పౌడర్ చేసి అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, కరివేపాకు వీటిని అయితే మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లా చేసుకున్న చికెన్ అయితే వేసుకొని మళ్ళొకసారి మిక్సీ చేసుకోండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చేసుకోండి, లేదంటే కొంచెం చెమ్మలాగా వచ్చి తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే ఫ్రై చేసుకున్నవన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే కొన్ని రోజుల వరకు మంచిగా స్టోర్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఇది దోశలోకి, అలాగే ఇడ్లీలోకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఎలా పొడి పొడిగా వచ్చిందో. దీంట్లో కొంచెం నెయ్యి కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుంది, అలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు ఒక చిన్న డబ్బాలో వేసుకొని తీసుకొని వెళ్తే కూడా చాలా బాగుంటుంది. ఈ పొడి చేసినప్పుడు ఇల్లంతా చాలా స్మెల్ వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వైరల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు కుదిరినంత లైక్ చేయండి. స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్.